ప్రేరణ, మోటివేషన్ అంటాం. మోటివేషనల్ స్పీకర్స్ యొక్క ప్రభావం మన మీద ఎంతవరకు ఉంటుంది గమనించారా మీరు? నేను సైకాలజీ చేస్తున్నప్పుడు ఈ మోటివేషన్ స్పీకర్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. సో, నేను అనుకునేవాడిని, సో, ఇలా మనం ప్రేరణ కలిగించొచ్చు. చాలామందిని ఈ సబ్జెక్ట్ చేస్తే మనకి చాలా విషయాలు తెలుస్తాయి అని. యెస్, తెలియటం వరకు వాస్తవమే. కాకపోతే నాకు అర్థమైందేంటంటే, సో, ఎక్స్‌టర్నల్ మోటివేషన్ అంత ప్రభావితమైంది కాదు. అది తాత్కాలికమైంది అనే విషయాన్ని నేను గ్రహించాను. వ్యక్తిలో కలిగేటటువంటి ఇంట్రిన్సిక్ మోటివేషన్ అండి, ఇంటర్నల్ మోటివేషన్ అని మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, తనలో తనకి కలిగేటటువంటి ప్రేరణ మాత్రమే వ్యక్తిలో మార్పుకి సాధ్యమవుతుంది. ఎక్స్టర్నల్ మోటివేషన్ స్పీకర్స్ మీరు యొక్క వాళ్ళ ప్రసంగాలు మీరు వినండి, ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. యూ కెన్ అచీవ్ ఇట్, యూ కెన్. ఆ టైంలో మనకి ఎలా ఉంటుందంటే, ఎస్, నేను ఏదైనా చేసేయగలను అదండి. 1, 2, 3 మహా అయితే వారం రోజులు ఎనఫ్. ఎస్, నేను చూశాను. ఐ డిడ్ మై పీహెచ్‌డీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. సో, వీటి మీద నేను చాలా చాలా రకాలుగా అనేక పుస్తకాలు చదివాను, అనేక ప్రసంగాలు విన్నాను. ఫైనల్‌గా నేను మీకు చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా బాహ్య ప్రేరణ కోరుకోకండి. ప్రేరణ బయట నుంచి కోరుకోకండి. అది చాలా తాత్కాలికమైనది. ప్రేరణ మీలోనే కలగాలి. మరి ఎట్లా సార్, ఎలా కలుగుతుంది ప్రేరణ మాలో? మీకు సరియైన లక్ష్యం ఉంటే, ఆ లక్ష్యం పట్ల మీకు సరియైన దృక్పథాలు ఏర్పరచుకోగలిగితే, సరియైన ప్లానింగ్ ఉండి, అది సాధించాలి అనేటువంటి తపన మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. దానికి బాహ్య ప్రేరణ అవసరంలా. సో, ఇక్కడ లక్ష్యం బలంగా ఉండాలి. ఆ లక్ష్యం మీ అవసరాల నుంచి పుట్టాలి. ఎప్పుడైతే లక్ష్యం మన అవసరాల నుంచి పుట్టిందో ఖచ్చితంగా మనం వాటి కోసం కృషి చేస్తాం.